ఇలా భారతదేశంలో గుడ్ ఇండియన్ ట్రేడ్ వాణిజ్యం బాగుందనేది రిపోర్ట్ ఇచ్చారు. మొత్తం మీద భారతదేశం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కొన్ని చేస్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మరి యూఏఈతో చేసుకున్నది, రైట్. అదే రకంగా ఆస్ట్రేలియాతో చేసుకున్నది. తర్వాత యూరోప్లో 4 దేశాలతో చేసుకున్న దాన్ని టెపా అంటారు. ఇలా ట్రేడ్ ఎకనామిక్ అండ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అంటారు. తర్వాత యూకేతో కూడా చేసుకుంది. ఇంకా యుఎస్ఈయు కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్న విషయం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వల్ల మనకు లేని వస్తువులు ఆ దేశాల నుంచి పొంది మనకు పొజిషన్ పెంచుకునే అవకాశం ఉందనే విషయం అర్థం చేసుకోవాలి. ఇలా ప్రపంచంలో కొన్ని హెడ్ విండ్స్ ఉన్నాయి, సమస్యలు. ఇలా రష్యా ఉక్రెయిన్ కావచ్చు, ఇజ్రాయెల్ హమాస్ కావచ్చు, రెడ్ సీ క్రైసిస్ కావచ్చు, వీటి వల్ల కూడా కొంచెం సమస్య అవుతుంది. కాబట్టి ట్రేడ్ దెబ్బతిన్నప్పటికీ భారతదేశ యొక్క ట్రేడ్ కొంతవరకు బాగుందనేది రిపోర్ట్ ఇచ్చారు. ఇలా గూడ్స్ అండ్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఇలా $778 బిలియన్ నుంచి మనకు ఇలా $825 బిలియన్ పెరగడం జరిగింది. అదో గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. వస్తువులు, సేవలు. అదే రకంగా వస్తువుల విషయం చూసినట్లయితే కూడా 437 నుంచి ఇలా 535 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇలా సేవలు చూసినట్లయితే 387 నుంచి 465, 475 వరకు పెరిగే అవకాశం, ఇది కూడా గుడ్ న్యూస్ చెప్పవచ్చు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ ప్రపంచంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ భారతదేశం బాగానే ముందుకెళ్తున్న విషయాన్ని ఇలా పేపర్లు పేర్కొన్న జరిగే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలా ఇండియా తప్పకుండా QCO క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ మనం బిల్డప్ చేసుకున్నట్లయితే, నాణ్యమైన వస్తువులు ఉత్పత్తి చేసినట్లయితే ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ చేయవచ్చు. ఇలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ స్టాండర్డైజేషన్ ISO అంటారు. దీనికి తగినట్లు మనం వస్తువులను ఉత్పత్తి చేసినట్లయితే ఆటోమేటిక్గా మనం ఎక్స్పోర్ట్స్ పెంచుకునే అవకాశం ఉంటుందనే విషయం అర్థం చేసుకో, రైట్. కాబట్టి ఇప్పుడున్న ఎక్స్పోర్ట్స్ బాగానే పెరుగుతున్నాయి, ఇంకా పెంచుకోవాలా. దీనికోసం QCOను మనం పాటించే ప్రయత్నం చేయాలా, ఓకేనా, రైట్. ఇలా BIS వాళ్ళు నేషనల్ లెవెల్లో క్వాలిటీ చూస్తే ఇలా భారతదేశంలో QCO వాళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, రైట్. ఓకే.